పెరుగు చారు కోసం ముందుగా పెరుగు తీసుకొని బీట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఇక్కడ టేస్ట్ కోసం నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంగువ ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టర్మరిక్, సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ మరీ రోస్ట్ అయ్యే పని లేదండి, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత కొంచెం బీట్ చేసుకొని ఉన్న కర్డ్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. కర్డ్ని ఎక్కువ కుక్ చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ కుక్ అవసరం లేదు. అంతేనండి, సింపుల్ ఈజీ మజ్జిగ పులుసు రెడీ.